జలుబు. అవును నిన్న బాగా కోల్డ్ దీంట్లో అక్కడ ఉండిపోయాము. అదే అక్కడ చాలా దారుణంగా ఉంది కాకినాడ. మీకు ఇబ్బంది కాకపోతే చూడండి. దాని నుంచి బాగా ఇది అయిపోయింది. నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయి సారాజ్ సారాజ్ హంసైర్నివహ సన్నతాంగి గతేషు లీలాంచిత విక్రమేషు యనీయత ప్రత్యుపదేశ లుబ్ధైః ఆదిశుభి నూపుర సింగితాని సారాజహంసైరివ సన్నతాంగి గతేషు లీలాంచిత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశ లుబ్ధైః ఆదిశుభి నూపుర సింగితాని. రాజయ్య గారు చదవండి. గురుభ్యో నమః. సారాజహంసైరివ సన్నతాంగే గతేషు లీలాంచిత విక్రమేషు వినీయత ప్రత్యుపదేశైరాదిత్యభిర్నూపురసింజియాని. సారాజహంసైరివ సన్నతాంగే గతేషు లీలాంచిత విక్రమేషు వినీయత ప్రత్యుపదేశలుబ్ధైరాదిత్యభిర్నూపురసింజితాని. చేస్తాను. సా రాజహంసైః ఇవ సన్నతాంగి గతేషు లీలాంచిత విక్రమేషు వినీయత ప్రత్యుపదేశలుబ్ధైః ఆదిస్తుభిః నూపుర సింజితాని. ఇది పదవ విభాగం. వాడిపల్లవారు సారాజహంసైరివ సన్నతాంగి గతేషు లీలాంచిత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధైరాదిత్సుభిర్నూపురసించితాని. సారాజహంసైరివ సన్నతాంగి గతేషు లీలాంచిత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధైరాదిత్సుభిర్నూపురసించితాని. విభక్తులు కూడా చెప్పండి. చెప్తాను. ప్రత్యుపదేశలుబ్ధైః ప్రత్యుపదేశలుబ్ధేన ప్రత్యుపదేశలుబ్ధాభ్యాం ప్రత్యుపదేశలుబ్ధైః. మీరు శ్లోకానుగుణంగా రావాలి. అలాగని స్టార్ట్ చేయాలి. అలాగే సాతేత లకారంత స్థిరండి తచ్చబ్దం ప్రథమా వ్యక్తి ఏకవచనం అండి. రాజహంస రాజహంసై రాజహంసేన రాజహంసాభ్యాం రాజహంసై అకారాంత పుల్లింగ రాజహంసబ్ద తృతీయ విభక్తి బహువచనం. సన్న ఇవ అవి ఏమండి. సన్నతాంగి సన్నతాంగి సన్నతాంగం సన్నతాంఖ్య ఈకారంత స్త్రీలింగ సన్నతాంగి శబ్దము ప్రథమా విభక్తి ఏకవచనం. గతేషు గత శబ్ద గతేషు గత గతయో అకారాంత గత గతయో గతేషు అకారాంత నపుంసక గత శబ్దం. గతస్య కాదా సార్? కాదు గతే గతయో గతేషు. గతే రైట్. గతే గతయో గతేషు. గతస్య షష్ఠి అండి. షష్ఠి. లీలాంచిత విక్రమేషు విక్రమే విక్రమో విక్రమేషు విక్రమే గతే గతయో గతే యో వస్తుంది వేరే. రామయో విక్రమోహన్ అని ఇచ్చాడు గురుగారు. అలాగే రాసి తప్పది. విక్రమేషు అకారంత నపుంసకుడు విక్రమశబ్దం అండి. వ్యనీయత క్రియాశబ్దం అండి. క్రియా ప్రత్యుపదేశలుబ్ధై ప్రత్యుపదేశలుబ్ధ లుబ్ధేన లుబ్ధాభ్యాం
అకారంత పుల్లింగ ప్రత్యుక్త శ్రద్ధ తృతీయ విభక్తి బహువచనం అండి. ఉమ్, ఆదిత్సు విర్నూపర సించితాని. సించితాని ఇది నపుంసకలింగం అండి. సించితాని సించితాని సించితం 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 సించితే సించితాని. అకారంత నపుంసక సించిత శబ్దం ద్వితీయ విభక్తి బహువచనం అండి. ఉమ్, వ్యనీత క్రియ శబ్దం అండి ఇది. నీ దీనికి వి ఉపసర్గ కలిస్తే వచ్చినటువంటిది అది. ఉమ్. వి అనీయత ఆ, నీ ధాతు నీంగ్ వి అనీయత. నీంగ్ వర్క్. ఆ, ఈ ఉపసర్గ. ప్రథమ పురుష ఏకవచనం. లంక లకారం అండి ఇది. లంగ్ లకారం ఉభయపది ఆత్మపది ఉభయపది ఉపసర్గపూర్వక నీ ప్రాపణ్యం తీసుకోవడం దానికి ఉమ్, వి నియత్ లంగ్ రూపం అండి ఇది. ఉమ్. లకారం. అంతే గురుగారు. ఇక్కడ ధాతు వ్యనీయత. వినీయత అండి. అంటే వి ఉపసర్గ అనేత నీ ప్రాపణే నీ ప్రాపణ్యం అవునండి. అంటే అందబడేను అని అర్థం. నీ ఉపసర్గ వల్ల ఇక్కడ నేర్పడు అని అర్థం చెప్పవచ్చు. వినీయత మళ్ళీ ఎటువంటి వినీయత అంటే ఇవ వినీయత ఇవ వినీయత ఇవ నేర్పబడినదో అన్నట్లు ఉన్నది అని అర్థం. ఊహకు ధాతువుకే ఇవ పెడతారు. అస్తి ఇవ ఉన్నాడో అన్నట్లు ఉన్నది. గచ్చతి ఇవ పెడుతున్నాడో అన్నట్లు ఉన్నది. వినీయత ఇవ నేర్పబడినట్టు ఏవి నేర్పబడినవి అవి నేర్పబడినవి అన్నట్టుగా ఉన్నది అంటే బహువచనం. వినీయత వినీయత ఏకవచనం వినీయత వినీయత వినీయంత అనేటువంటిది ఏంటిది కర్మణ ప్రయోగం. అంటే ఇక్కడ కర్మణ ప్రయోగం కర్త తృతీయ క్రమణ ప్రయోగం కదండి ఇది. కర్మణ ప్రయోగం. అందువల్ల కర్త తృతీయ విభక్తిలో ఉంటుంది. కర్మణ ప్రయోగం కనుక కర్తలు తృతీయ విభక్తిలో ఉంటాయి. అవునండి అదే. కనుక ఏది తృతీయ విభక్తి అన్నవి ఇది ఉందండి. నేర్పబడినదో అన్నట్లున్నది. ఎవరు అంటే సా ఆమె అది తృతీయ విభక్తి ఉంది గురుగారు. రాజహంసై తృతీయ వాడు అవి నేర్చుకుంటుంది. అవే అన్నప్పుడు మనకు కర్మప్రదం ప్రధాన వ్యక్తం ఉంటుంది. కర్మ ప్రధానతలో ఉంటుంది. కర్మ ప్రధానతలో ఉంటుంది. ఇక్కడ కర్మ అనేది అంటే నేర్పబడినది ఏదో అది ఇక్కడ ప్రథమా విభక్తిలో ఉందండి. ఇక్కడ సా భారతదేవి ప్రథమా విభక్తిలో ఉంది. అంటే కర్మ అని అర్థం. కర్మ అది కర్మ అన్నట్టున్నాడు. తృతీయ వ్యక్తి ఏమో రాజహంసై ఉంది కదా. రాజహంసల చేత ఆమె నేర్పబడుచున్నది. అవునండి అనమాట. అదే భావం. నేర్పబడినదో అన్నట్లున్నది. అంటే ఆమె చూసి వాడు నేర్చుకుంటాడు. ఇవా ఉంది కాబట్టి అట్లా. ఇక్కడ రాజహంసై ఎట్లాంటివి అనేదేమో అవి ప్రతి ఉపదేశం అంటే మామూలు చెప్పడం. ప్రతి ఉపదేశం అంటే తీరు నేర్చుకోవడం, ఎదురు నేర్చుకోవడం, ప్రత్యుత్తరం లాగా. ప్రత్యుత్తరం చెప్పినట్టుగా ప్రతిపదేశం అంటే అవి నేర్పేటివి కానీ అవే నేర్చుకుంటున్నాయి అని. అంటే జనరల్గా ఏమిటంటే హంసలే నడకనే ప్రసిద్ధం. హంసల నడకల వలె అంటే ప్రసిద్ధములైనటువంటి ఉపమానం ప్రసిద్ధంగా ఉంటాయి. కనుక రాజహంసల వలె ఆమె నడుస్తున్నది అని అన్నప్పుడు రాజహంసలు చూసి నేర్చుకోవడం లేకుండా రాజహంసలు. కానీ ఇక్కడ ప్రస్తుతం వ్యతిరేకంగా అయింది. రాజహంస కనుక ప్రత్యుపదేశం అవే ఇక్కడ నేర్చుకుంటుందట అన్నట్టుగా. రాజహంసల చేత ఏమిటి ప్రత్యుపదేశ లుబ్ధములవి
అంటే ప్రతి ఉపదేశం అంటే తిరిగి నేర్చుకోవడం విషయంలో లుబ్ధం, కోరిక ఉన్నది. లోభం కలిగినటువంటి, అంటే కోరిక లోభం కలిగినటువంటి, నేర్చుకోవాలనే విలాసం. తప్పుడు కోరిక కలిగినటువంటివి అవి. అవి తమ నడక కంటే కూడా ప్రసిద్ధమైన నడక ఉంది అనే ఉద్దేశం చేత తిరిగి నేర్చుకుంటున్నాయట. అటువంటి ఈ రాజహంసలు అవి దేని ఏమిటి నువ్వు ప్రసించిత అని, ఇంకా ఏంటంటే నువ్వు ప్రసించిత ఆదుచ్చువి అంటే ఈమె గజ్జెలు కట్టుకొని నడుస్తూ ఉంటే గల్లుగా అవి కూడా ఆ విధంగానే గజ్జెలు చప్పుడు రావాలన్నట్టుగా నూపుర సింజితం, నూపురం అంటే కాళ్ళ గజ్జెలు. మంజీరా నూపురే త్వభిజానా నిత్యం బాధాభివందనాథ్ అని రామాయణంలో లక్ష్మణుడు అంటాడు. అవును. నేను కేవలం నూపురాలు మాత్రమే నాకు తెలుసు, అమ్మవారి యొక్క వదిన యొక్క నూపురాలు మాత్రమే నాకు తెలుసు అన్నాడు. గజ్జెలు, కాళ్ళ గజ్జెలు నడుస్తుంటే గల్లు అనేటువంటి చప్పుడు అవి కూడా వాటిని ఇవి కూడా పొందగల, అంటే నడుస్తుంటే ఆ గలగలమనేలాగా రావాలి అని అవి కూడా కాళ్ళను ఎగిరి చేస్తూ ఆమె నడిచినట్టుగా తను కూడా ఆ ధ్వని రావాలన్నట్టుగా ఆదిత్సుభి అవి వాటిని పొందాలనే ఉద్దేశం చేత ఉన్నటువంటివి ఆ రాజహంసలు. అటువంటి రాజహంసలు, ఆ రాజహంస చేత పార్వతీదేవి ఆది వినీయత అంటే నేర్చుకోబడుతున్నవి అన్నట్టు. ఏం నేర్చుకోబడుతుంది అంటే గమన విషయంలో కూడా నేర్చుకోబడుతున్నది అని. అది అవి ఎట్లాంటివి అంటే ఏ విషయాన్ని నేర్చుకుంటున్నాయి అంటే లీలాంచిత విక్రమేషు గతేషు గమనం యొక్క విషయమునందు నడకల విషయంలో నేర్చుకోవడం. ఎట్లాంటివి లీలాంచిత విక్రమేషు అంటే లీలా విలాసంగా నడవడం చేత శోభిల్లేటువంటి యొక్క విక్రమం అంటే విక్రమం అంటే ఆక్రమణ అంటే నడవడం, అంటే పాదాలని పెట్టడం అనేటువంటి విక్రమం అంటున్నారు. ఆక్రమించడం విక్రమం అంటే ఒక్కొక్క పాదం ఒక్కొక్క అడుగులు యొక్క విక్రమాలు, పాదం యొక్క పెట్టే విధానం, ఆ విషయంలో అప్పుడు గమన విషయంలో అవి వినీయత ఇవ నేర్చుకుంటున్నాయో అన్నట్లుగా ఉందట. అంటే ఆమె నడుస్తుంటే ఆమె నడక రాజహంస నడకలాగానే కాకుండా ఆ కాళ్ళ గజ్జెలు నడక విధానం చూసి అవే మేము కూడా అవి నడుస్తామా అనే విధంగా అవి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అన్నట్లుగా, అవి తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాయో అన్నట్లుగా ఉన్నాయి అని. అంటే ఉపమానాన్ని వ్యతిరేకమైన ఉపమేయాన్ని చూసి ఉపమానం ఉంటుంది అన్నట్లుగానే, కాకపోతే అవి నేర్చుకుంటా అన్నట్లుగా ఉన్నాయి అన్నట్టు ఊహ, ఎందుకంటే ఉత్ప్రేక్షాలంకారం అంట. ఊహాత్మకమైనది కదా ఉత్ప్రేక్షాలంకారం అనేటువంటిది. ఉత్ప్రేక్షాలంకారం కూడా ఇవ వస్తుంది కానీ ఈ ఇవ అనేటువంటిది ఇది ఊహాత్మకమైనది చెప్పడానికి కొరకు తప్పిస్తే ఉపమానంగా ఉండదు. ఆ విధంగా ఇది అనేది అంతే కదా, అన్ని పదాలు వచ్చినట్టే కదా. దీంట్లో ఏమేమి ఉన్నాయి? సంధులు ఉన్నాయండి. రాజహంస ప్లస్ ఇవ రాజహంసరివ విసర్గ సంధి. లీలాంచిత అన్నప్పుడు లీలా ప్లస్ అంచిత, లీలాంచిత సవర్ణ దీర్ఘ సంధి. ప్రత్యుపదేశ అన్నప్పుడు ప్రతి ప్లస్ ఉపదేశ జడాదేశ సంధి. లుబ్ధై ఆదిస్తుభి లుబ్ధైరాదిస్తుభి అన్నప్పుడు విసర్గ సంధి. ఆదిస్తుభి నూపుర ఆదిస్తుర్నూపుర మళ్ళీ విసర్గ సంధి. ఐదిట్లలో 3 విసర్గ సంధులు, ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, ఒకటి జనాదేశ సంధి. సన్నతాంగిలో కూడా 2 ఉన్నట్టున్నాయి కదా సార్. సన్నత అంగియ సన్నతాంగి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సత్యనత కాదా అది? సత్యనత సన్నత అది అన్నాసిక సంధి అవుతుంది. 2 ఉన్నాయి. అన్నాసిక సంధి రెండు సంధులు వస్తాయి. 2 రాయలేదు ఇక్కడ, ఇవ్వలే.
జనీయత కూడా ఉంది. వి వి ప్లస్ అనియత జనీయత ఎనాదిస్తుంది కదా. ఏనాస్తుంది అది ఇక్కడ చెప్పలేదు. అది దాంట్లో చెప్పడం విడిచిపెట్టండి, మనం చూసుకుంటే దాంట్లో సంబంధం లేదు. మనం చూడాలి అంతే. జనీయతలో ఉన్నది, అందులో క్రియాలో కలిసి ఉన్నది కాబట్టి అది పెద్దగా అవసరం. అవును. ఏదైనా సందే కదా క్రియాపదాన్ని అంతే కానీ అదే. అట్లా అంటే చాలా వస్తాయి కదా సార్. అన్ని కూడా సన్నత కూడా అంతే, ఇవి అంతే, అన్ని కూడా అంతే. ఆదిత్సు ఇది ఇచ్చార్థకంలో ఉన్నటువంటి సన్నంత పదాలు. పొందడం అనే విషయంలో కూడా ఆదిత్సు ఆదిత్సా జిగీష అనీష ఇట్లా వస్తుంది కదా, జిగీష అనేటు అట్లానే ఇది కూడా ఆదిత్సు. ఇచ్చు ఉకారం వస్తేనేమో కర్త, దీర్ఘం వస్తే డాబా వస్తేనేమో ఆ క్రియను ఉద్దేశించేటువంటి. జిజ్ఞాస అంటే కోరిక, జిజ్ఞాసు అంటే కోరిక గలవాడు, ముముక్ష అంటే పొందేవాడు ఉంటాడు, పొందడానికి కోరిక. ముముక్షు అంటే కోరిక గలవాడు, అది ఉకారాంతా వస్తుంటాయి వాటికి. ఇక్కడ కూడా ఆదిత్సు, దాని యొక్క తృతీయ పదం ఆదిత్సుహి. అవి ఇట్లా ఆదిత్సుహి అంటే కోరిక కలిగినటువంటి రాజహంసలు. బహువచనం. ఈ రాజహంసలకు కూడా ఈ ప్రత్యుపదేశ లుబ్ధై అని ఉంది కదా, అంటే ఆల్రెడీ అందులో నుంచెలే ఆ నడకలను పార్వతీదేవి తీసుకున్నది. మళ్ళా దాన్ని మళ్ళా ప్రత్యుపదేశం మళ్ళా పొందాలనేటువంటి కోరిక గలవి అనేటువంటి అర్థం. ఉపదేశం చేశాను, ఇంకా అత్యధిక ఉపదేశాన్ని పొందాలి, తిరిగి పొందాలని. అంటే ఆమె ప్రకృతి నుండే అట్లా వచ్చింది అని ఒక వాళ్ళు రాజహంసలు కంటే కూడా అత్యధికమైనాడు. ఇంకా కూడా అంటే గురువు కూడా శిష్యులు ఎక్కువ, అది కాకుండా ఇప్పుడు శిష్యుడిని గురువు నేర్చుకున్నట్లు లెక్క. అంటే అక్కడ ఆయన ఆ నడకల్లో ఉన్నటువంటి హొయ్యలు దీనికన్నా విలాసం కన్నా కూడా అమ్మవారి నడకల్లోనే ఎక్కువ విలాసం ఉంది. మళ్ళా నేర్చుకోవాలనుకుంటే అదే కరెక్టే, కానీ ఆమె నడక ఏమిటి? హంస నడక. అట్లా ఆ హంస నడకల్ని ఇలా మళ్ళా మేము పొందుతాము అనేటువంటిది ఇక్కడ అది విశేషం. మళ్ళా పొందాలనేటువంటి కోరిక అలా చెప్పడం అనేది విశేషం అన్నట్టు. అధికంగా అనేటువంటిది ఉంటేనే అప్పుడు ప్రత్యుపదేశంకు ఉత్సాహం ఉంటుంది. అదే ఉండే విషయాన్ని అవి ఇక్కడ ఇప్పుడు ప్రత్యుపదేశం ఉండదు అంటే. అదే అంతకన్నా ఆ హంసల నడకల కన్నా ఎక్కువ విలాసం ఆవిడ నడకలో ఉంది ఇక్కడ నేర్చుకున్నప్పటికి కూడా. బహుశా దానివల్లే మళ్ళా పొందాలనుకుంటే ఇంకా అట్లా మనం చెప్పుకోవడమే కానీ చెప్పండి, కడగం వారు ఏమంటున్నారు? నమస్కారాలు అయ్యా. ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే నాకు ఇంట్లో వేరే క్లాస్ ఒకటి జరుగుతున్నది, డిస్టర్బెన్స్ ఉంది. అందువల్ల మీరు చెప్పిన దాన్ని వినటమే నా వంతు. ఏం చెప్పిన విశేషాలు చెప్తూ ఉంటారు, చాలా పెద్ద పెద్ద విశేషాలు. పోయినసారి చెప్పారు కదా, గురుగారు చెప్పారు, మీరు చెప్పే విశేషాలు మీరు చెప్పండి. అంటే ఒక విశేషమైన పరిశీలన దృష్టి అనేటువంటిది వారి యొక్క. అవునండి, అదే అందుకనే మంచి, అంటే అది ఏవో చెప్పడం కాదు, పనులు ఏమొచ్చేట్లుగా టైం పాస్ చేయడం కాదు, వారి దృష్టి కూడా చాలా ప్రత్యుపదేశ లుబ్ధై అని. వారిది అనుశీలన కాదు, విపరిశీలన, విశేషమైన పరిశీలన. అనుశీలన కాదు, దృష్టి వస్తుంది, పెడితే ఇంకో అర్థంగా వస్తుంది. మరి ఏం రాదు, అట్లేమంటలేను, విశేషమే. క్రమేషు అనేదానికి మీ ముందు చేయడం వల్ల విక్రమేషు అయింది. మరి విక్రమేషు అన్నప్పుడు విక్రమం అంటే అర్థం వేరు కదా. విశేషమైన క్రమం అనే నడక
విక్రమం అంటే నడకనే, విక్రమం త్రివిక్రముడు. ముందు త్రివిక్రమ్ ఆ, విక్రముడు 3 అడుగులు వేసినవాడు. అడుగు పెట్టుట అసలు ఇక్కడ పెట్టుట పెట్టాడు. విక్రమం అంటే ఇక్కడ అడుగులు పెట్టుట మోపుట అని అర్థం. కాబట్టి ఇందులో సన్ ఇందులో ఇక్కడ నాకు వేరే క్లాస్ ఉంది, అందువల్ల కుదరడం లేదు. ఓకే, ఓకే, క్యారీ ఆన్. టైప్ చేసి పెట్టండి. ఏమంటున్నారు? మ్యూట్ చేసి పెట్టండి. విశేషాలు మాట్లాడలేకపోతే టైప్ చేసి పెట్టచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు అక్కడ వస్తే తర్వాత వారు ఇప్పుడు తర్వాత ఎందుకంటే అక్కడ డిస్టర్బ్ అవుతుంటుంది, సాధన పెట్టాడు. వేరే క్లాస్ తెలుస్తాడు. ఎందుకుండేవారు పోతన భాగవతంలో కూడా ఇలాగే రుక్మిణీదేవిని వర్ణిస్తూ ఆ, ఆ హంసలకి ఇంకా నెమ్మదైన నడకలు నేర్పింది అంటాడు. ఆ పద్యం గుర్తు రావట్లేదు కానీ గురజాడ పూర్ణమ్మ చనిపోయినప్పుడు కూడా హంసల చేరను నడకల బెడుగులు అంటాడు ఆయన. ఆ, ఆ పూర్ణమ్మ యొక్క నడకల యొక్క అందం అంతా హంసలను చేరిపోయిందని ఆ, అద్భుతంగా చెప్తాడు, వ్యక్తం చేస్తాడు ఆయన. మేలిమి చేరను మేని పసాలు. ఆ, బంగారాన్నేమో ఆమె శరీరపు మొన్నేమో బంగారం వెళ్ళిపోయినాయట. హౌ. కలువల కలువల చేరను చేరు కన్నుల కాంతులు. కన్నుల కాంతులు, కలువల చేరును కన్నుల కాంతులు. కన్నుల కాంతులు. మేలిమి చేరను మేని పసాలు. ఉమ్. హంసల చేరను నడకల బెడుగులు. అవును. దుర్గమి చేరను పూర్ణమ్మ. అది చాలా అద్భుతం అట్లా. ఫోర్ లైన్స్ గ్రేట్. అది మహాకవి లక్షణం. వాచ్యం చేయకూడదు ఎప్పుడు కానీ. వ్యంజకత్వం ఉండాలి, వ్యంజకత్వం ఉండాలి, ఐడెంటిటీ ఉండాలి కవి యొక్క. ఇవి ఉన్నవారే మహాకవులు. ఈ కాళిదాసాది కవుల తర్వాత వచ్చిన కవులు ఇప్పటి వేటూరు సుందరరామూర్తి దాకా కావాలనో తెలుసో తెలియకో వాళ్ళ ప్రభావం కొత్త ఉంటుంది. ఉంటది ఉంటది కదా. నిలిచిపోయాయి కదా ఇవి వచ్చి తర్వాత పరంపరను విడిచిపెట్టి పోము కదా. ఈవెన్ శ్రీశ్రీ కూడా గత పరంపరతోటి ఉన్నాడు కదా. వేద వాంగ్మయం ఎంత చదువుకున్నవాడు ఆయన, అన్ని చదువుకున్నాడు కాబట్టి ఆ ప్రతీకలన్నీ అక్కడి నుండి వచ్చినాయి. పురాణ వాంగ్మయం నుండి, వేద వాంగ్మయం నుండి ఆయన వేయగలిగాడు. ప్రభావం ఉంటుంది. బాగా చదివితే తెలుస్తుంది. ఒక ఇదే కాదు, ఇప్పుడు ఆధునికులు విశ్వనాథ్ అంటాడు కదా, తెలుగులో బాగా రాయాలంటే ఏం చదవాలంటే ఇంగ్లీష్ బాగా చదవాలి అన్నట్టు. ఇది కూడా అంతే. ఒక్క తెలుగే కాదు, సంస్కృతమే కాదు, అన్ని చదివినప్పుడే కొత్తగా ఎక్స్ప్రెషన్ చేయగలుగుతాడు. పాత ఎంతసేపు చెరవడం భావం ఉంటుంది, ఎక్కడో సూక్ష్మంగా ఉంటుంది. ఆ సూక్ష్మమైన భావాన్ని విప్పగలిగిన వాడే మహాకవి. ఒక ఒక కొత్త సృష్టి చేయాలంటే, అంటే కావ్య సృష్టి చేయాలంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు ఉండాలి అని. ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసాలు అంటే ప్రతిభ అంటే భగవంతుడి ద్వారా వచ్చేటువంటి అనుగ్రహం ద్వారా వచ్చేటువంటిది. చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం చూస్తే అవధానాలు అవి చేయడం అంటే పూర్వజన్మకృతమైనటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యుత్పత్తి ఏమో మనం వాళ్ళు చదువుకొని నేర్చుకున్న తర్వాత వచ్చేటువంటి అన్ని పరిశీలన ద్వారా తీసుకోవాలి. అభ్యాసం గురువు గారి నుంచి కానీ పుస్తకాల ద్వారా కానీ ముందు అభ్యాసం, తర్వాత వ్యుత్పత్తి, తర్వాత ప్రతిభ. అంటే అభ్యాసం గురువుల ద్వారా, అట్లానే పుస్తకాల ద్వారా, చదువుకునే కావ్యాల ద్వారా అవి ఉంటేనే కానీ వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉన్న తర్వాత దాన్ని ఇంకొంచెం తన యొక్క ప్రతిభ విశ్లేషిస్తుంటారు. ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది కావాలి. కనుక ముందు ఖచ్చితంగా తన యొక్క అనుభవం ఉండాలి. అభ్యాసం అంటే చెప్తుంటారు కదా, పెద్దగా హిమాలయ పర్వతం వర్ణించడానికి హిమాలయంగా ఒక్కర్లేదు, దగ్గర ఉన్నటువంటి కొండల్ని గుట్టలు చూసి తర్వాత వాటిని హిమాలయ పర్వతం వర్ణించాడు అని చెప్తుంటారు. కవిగానితో కవిగాంతునే కదా అని ఉన్నది కదా. అంటే కొంత దానికి సంబంధం ఉండాలి.
అదే ఒక ఒక దాన్ని వర్ణిస్తున్నామంటే వాటి మీద తనకు కొంత జ్ఞానం ఉండాలి. ఉండాలి జ్ఞానం ఉండాలి. లేకుండానే వర్ణించలేడు. భవనాలు అంటే కొంచెం ఉంటే ఇంకొంత దాన్ని విశ్లేషిస్తాడు. ఇంకొంచెం దాని మీద తనకున్నటువంటి ప్రతిభతోని దాన్ని ఇంకా కొంచెం పెంచి రాయగలుగుతారు. అసలు కొండ ఎట్లా ఉంటుందో తెలియని వ్యక్తికి ఆ, హిమాలయ వర్ణించడం ఎట్లా వర్ణిస్తారు? అంటే ఈ హిమాలయాన్ని తను చదువుకున్న పుస్తకాల ద్వారా కావచ్చు, పక్కకు ఉన్నటువంటి కొండలు గుట్ట చూడడం ద్వారా కానీ దీన్ని బట్టి వాటిని బట్టి దాన్ని ఇంకొంచెం తన యొక్క ప్రతిభతో ఇంకా ఎక్కువ విశ్లేషించి రాయగలుగుతాడు. అట్లా అనుభవం సముద్రాన్ని రాయాలంటే తను ఎందుకు సముద్రం దగ్గరికి పోయిన వ్యక్తి సముద్రం ఎట్లా రాస్తారు? కనీసం తన దగ్గర ఉన్నటువంటి ఒక నదిని యొక్క గొప్పదనం చూసి ఇంకా అత్యధికంగా ఎట్లా ఉంటుంది అనే విషయం తెలుసుకొని ఓహో ఇట్లా ఉంటుంది అనే విషయం దాన్ని బట్టి చెప్పగలుగుతారు. అది ఏ ఆ వస్తువుతో కవి ఒక ధ్యాన స్థితిని పొందేయాలి, అప్పుడే ఉమ్. రాయగలరు. ఆ, అందుకే అవగాహన ఉండాలి. దానికి తగ్గట్టుగా వస్తువుపైన జ్ఞానం కూడా ఉండాలి. ఇంతకు ముందు కావ్యాలు చదవడం వల్ల వాటి వల్ల కొంత ప్రభావితుడై వాటి మీద స్వయంగా ఉత్పత్తి అంటారు దానితోనే ఏదైతే ఉన్నదో దాన్ని యాడ్ చేసి ఇంకా అందంగా తీర్చే పద్ధతి అన్నమాట. అట్లా తీర్చగలగాలి. అటువంటి వాడు మన మహాకవి. ఒకళ్ళ దాని మీద ఒకళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా. ఉంటుంది. ఇప్పుడు షెల్లీ యొక్క ప్రభావం దేవులపల్లి శాస్త్రం మీద ఉన్నది. ఏంటంటే ఓట్ టు విండ్ అని రాశాడు. ఆకులో ఆకునే గాలిలో గాలినే అని ఈయన రాశాడు. అంటే షెల్లీ దాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఫాలో అయినాడు. కృష్ణశాస్త్రి నారాయణ రెడ్డి ఫాలో అయినాడు. కృష్ణశాస్త్రి ప్రభావం నారాయణ రెడ్డి మీద ఉన్నది. అట్లా అన్నమాట. యాజ్ ఇట్ గా తీసుకోకున్నా అని ఇది అవుతుంది. తర్వాత జంజాల బాబాయ్ శాస్త్రి మీద ఏదైతే ఉన్నదో అతను ఎమర్సన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అతని ప్రభావం ఉన్నది. ఏంటంటే ఇప్పుడు కరుణశ్రీ రాశాడు చూడండి. కరుణశ్రీ అంతా దాంట్లో ఇంగ్లీష్ లో ఉన్నదాన్నే బుద్ధుని గురించి రాసిన దాన్ని దీంట్లో రాశాడు. కానీ ఈయన పద్యాలు రాశాడు. స్వయం స్వేచ్ఛానువాదం అన్నమాట. అది నేను చదివాను. అంటే ఆయన ప్రభావం ఈయన మీద ఉన్నది. కానీ ఈయన కొన్ని స్వీయ భావాలను జోడించి పద్యాలను చక్కగా అందంగా రాశాడు. అట్లా అన్నమాట. అది నేను ఇంగ్లీష్ చదివాను. ఈ వేణుమాధవ్ కూడా కొన్ని చెప్పాడు అసలు వీటిని విషయాలు కరెక్ట్ అవి. ఎందుకంటే ఈ లయలు కూడా నారాయణ రెడ్డి ఎక్కడి నుంచి స్వీకరించాడు? బెంగాలీ పాటల నుంచి, హిందీ పాటల నుంచి స్వీకరించి పాటలు రాశాడు. ఆ పాటలను కూడా పోటీ చేశాడు వేణుమాధవ్ ఒకసారి. అట్లా అంటే ఒకదాని ప్రభావం ఒకవేళ ఉంటది. సరే భాష వీళ్ళది ఎవరో ఉండవచ్చు, కొన్ని భావాలు కూడా యాడ్ చేస్తారు. అది వీళ్ళ ముద్ర ఉంటది దాని మీద. అట్లా అన్నమాట. నాకు శివుడి మీద పద్యాలు తను రాసి నేను మీకు సార్ చూడండి, నేను రోజు ఒక 2 పంపిస్తాను అన్నాడు. అంటే నేను ఒక 2 చూసి నేను అన్నాను, నేను కూడా ఇప్పుడు శతకం రాస్తున్నాను, మీరు రాసేది నా మీద ఎఫెక్ట్ పడుతుంది. తెల్లారి మీద కాపీ కొట్టే వస్తువు కనుక వద్దని చెప్పాను. నేను చూడదలుచుకోలేదు. ఎందుకంటే రోజు మీరు పంపిస్తారు. అవును, ఈ భావం బాగుంది, నా మనసుతో అదే భావం వస్తుంది. పదాలు మేరైనా చంద్ర వృత్తం మేరైనా అదైనా మళ్ళీ ఆ భావం దాదాపుగా వచ్చేస్తుంది. అది ఎంత తప్పని పరిస్థితి. సార్ ఇప్పుడు నేను ఈ రోజు ఈ సమస్యాపూర్వం రాస్తూ ఉంటా కదా, ఆ రాసేటప్పుడు కూడా ఇంతకుముందు రాసిన ఏమిటి ఎవరి చూడను అసలు. చూసామంటే పొరపాటు అందులో ఉన్న ప్రాసో లేకపోతే అందులో ఉన్న భావం పడచ్చు. కాబట్టి పూర్తి ఇండిపెండెంట్ గానే నేను ప్రయత్నిస్తా. పొరపాటు చూసామంటే అనుకోని పనికి అది రావచ్చు. భావం చూడడం వల్ల కూడా ఏం ఉండదు సార్. ఆ భావానికి మీరేం మెరుగులు దిస్తారు అది ముఖ్యం. ప్రభావము లేకుండా పడకుండా ఎవ్వరు మడిగట్టుకొని ఉండలేరు. బెంగాలీ కవి ఉన్నాడు ఎంఎన్ రాయ్, వినే ఉంటారు. ఎంఎన్ రాయ్ చెప్తాడు, ఎటువంటి భావానికైనా అది ఎవ్వరి సొంత సృష్టి కాదు. అది మనం కావ్యాలు చదవడం పూర్వకవుల యొక్క ప్రబంధాలను చదవడం వల్ల ఇప్పుడు ముఖం చంద్రుని వలె ఉన్నది అన్నాం. మనం ఇంకోటి తీసుకుంటాం, ఎక్కడో సూక్ష్మంగా మన మనసులో అది ఉంటే అడగకుండా అది వస్తుంటది ఆటోమేటిక్. అందుకోసం సర్వం మానవచిత్తం జగత్ సర్వం అన్నాడు. ఎక్కడో చోట ఉంటూనే ఉంటది అన్నమాట. లైక్ మైండెడ్ వాళ్ళు మీరు రావచ్చు. కానీ మళ్ళీ ఇప్పుడే రాసిన దాన్ని తీసి రాస్తే ఇప్పుడు ప్రభావం అదిగా సార్,
ప్రభావం వేరు, కాపీ కొట్టడం వేరు. అది ప్రభావం వేరు. తేడా. ప్రభావం అనే తనకి తెలియకుండా పడేది, కాపీ కొట్టడం అంటే కావాలని చేసేది. ప్రభావానికి భౌగోళిక సరిహద్దులు ఉండవు. అది కూడా ఒక మన భారతదేశం అనే అసలు ప్రపంచం అంతా కూడా గ్లోబల్ విలేజ్. ఏదో సినిమా విఠలాచార్య సినిమా చూశాను. ఏది ఒక మధ్యలో ఒక ఇద్దరు మనుషులకు ఒకటే కన్ను ఉండడం, ఈ కన్ను చూసి ఇట్లా పెట్టి వీడియో పెట్టుకొని చూడడం, తర్వాత వాడికి వాడి కన్ను పెట్టి చూడడం, ఇట్లా మధ్యలో ఏదేదో ఉంది సినిమా. విఠలాచార్య అద్భుతం, కానీ అది ఇంగ్లీష్ సినిమాలో చూసాను నేను. ఇంగ్లీష్ కానీ విఠలాచార్య చాలా సినిమా కాపీలన్నీ ఇంగ్లీష్ లో ఉన్నాయి నేను చూసినట్టు. మన ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలు కూడా చాలా వరకు ఇంగ్లీష్ వాటి నుంచి కాపీ తీసుకొని గోస్ట్ రైటర్స్ పెట్టి రాసి తను చూసి వాటిని దిద్ది తన అదిగా చేసుకొని వేశాడు అని మా ఫ్రెండ్ చెప్పాడు. ఒక ఆయన ఉండే, ఆయన బాగా ఇంగ్లీష్ నవల చదివిన ఆయన. ఇవన్నీ ఉన్నాయి సార్ ఆయన రాసినవి. కాకపోతే అద్భుతంగా ఉంటుంది నడిపించడం, కథను నడిపించడం కానీ, ఆ శైలి కానీ, తీసుకుపోవడం కానీ, అదొక కవి ఆ రచయిత యొక్క ఐడెంటిటీ అక్కడ ఉంది, గొప్పతనం. ఆయన అదేదో తీసుకొని ఉన్నది ఉన్నట్టు కాకుండా తన ఐడెంటిటీని చూపించుకుంటూ అద్భుతంగా రాశాడు. అది మలపు అట్లా. గురువు గారు, ఈ ఆదిత్సుభి అనేటటువంటి పదం ఎట్లా వచ్చిందో చెప్పగలుగుతారు? ఆదిత్సుభి అనే పదం ఎలా వచ్చింది? ఇది ఎక్కడిది? పొందగోరినది అనే అర్థంతో ఏ రకంగా ఏర్పడిందో తెలియలేదు. ఆదిత్సుభి ఇది దాని మీద వచ్చి బహుశా నేను కూడా చూస్తాను, చూడలేదు అది. ఇప్పుడు ఏమి నేను ఎంతవరకు స్లోగన్ చూడలేదు, ఇప్పుడే చూసాను. సరే స్లోగన్ చూసి చెప్పేద్దామని చూడలేదని చూసి చెప్తాను. మీరు చెప్పిన కూడా ఒక నిమిషం చూస్తాను దాని గురించి. నిష్పత్తి ఏమిటి అనేది అర్థం కాలేదు. అర్థము ఆవుసరిగా దిత్సులో ఇచ్చార్థంలో వచ్చేటువంటి ఏమంటే ఆ ప్రత్యయాలు వచ్చాయి. అదేంటి సరే, నత అనే దానికి వంగిన సన్నాంతం, అదొకే. ఇది ఇందులో కొన్ని విపరీత అర్థాలుగా, అంటే వేరే అర్థాలు ఏమైనా ఇచ్చారా అనేటట్లుగా ఉన్నవి ఏమిటంటే, లుబ్ధ అనేది ఒకటి, పిసినారితనం. లుబ్ధ అంటే పిసినారి అనేది మీరు మొత్తం కోరిక. లోకాన్వయంలో అయితే లుబ్ధ, వాడు ఉట్టి లుబ్ధ అనే మనం వాడుతాం. మిక్కిలి ఆశనే అంటే పిసినారి కాదు, లోభి. లుబ్ధ ఆశపోతు ఆశ బాగా కలిగిన వారు. విక్రమ శబ్దము. అది ఇంకొక పాఠాంతరంలో విభ్రమ అని కూడా ఉందట. ఆ విభ్రమ అనేది అన్వయం ఎక్కువ కుదురుతుంది. ఏదైనా విక్రమం కూడా కుదురుతుంది నడకకు సంబంధించి. అంటే ఇక్కడ క్రమం అనేటటువంటిది ఏమో మీరు స్టెప్స్, క్రమము అనేటటువంటి దానికి స్టెప్స్ సరిపోతుంది. విక్రమము అంటే ఆ స్టెప్స్, ఆ మెట్లు ఎట్లా ఆమె ఎట్లా స్టెప్స్ వేస్తుంది, పాదం వేసేటటువంటి స్టెప్స్, అది సరే. మరి విభ్రమ అంటే కూడా సరిపోతుంది. అక్కడ కదలికలు, భ్రమణం నుంచి వచ్చినటువంటి భ్రమణ పాఠాంతరాలు పెట్టిన పండితులే. అది పండితులే, అర్థం మారకుండా. పాండిత్యంలో వాళ్ళు ఏంటంటే అటువంటి భావం వచ్చేటువంటి పదం అక్కడ వాళ్ళు కనబడకపోతే, అది ఈ పదం తర్వాత కనబడలేదు, అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు విభ్రమణ అంటే దీంట్లో ఏది ఒరిజినల్ కూడా మేము చెప్పలేము. అది అసలు ఏ పదం వాడాడో కూడా తెలియదు, ఎందుకంటే రెండు అంత సమానమైన పదాలే వాడబడతాయి. ఈ ప్రింట్ తప్పులు కావు. పాఠాంతరాలు ముద్రణ దోషాలు కావు. ముద్రణ దోషాలు కూడా రావచ్చేమో. అంటే పూర్వంలో రాసేటువంటి వాళ్ళు వేరే ఉంటారు. అందరికీ రాత వచ్చేది కాదు. చదువుకున్న వాళ్ళంతా కూడా రాసేటువంటి స్థితిలో లేరు. ఎవరో ఊరికి రాసేవాళ్ళు, అంత ఓపిక కూడా ఉండేవాళ్ళు. మొత్తం అంత కావ్యం అంతా కాపీ కొట్టి రాయాలంటే చిన్న విషయం కాదు. గ్రంథాలు రాయడం అంటే ఆ సమయంలో దొరికిన దాన్ని ఒక ముక్క ఊడిపోతే మళ్ళీ దాన్ని పూరించడానికి తన కాపీలు రాసుకోవడం కొరకు
అప్పుడు కష్టపడాల్సి వచ్చు వాళ్ళు బహుశా ఇది కావచ్చు అని అనుకుంటారు. కనుక అట్లాంటి ఆ పూరణ కూడా సమస్య పూరణలాగా ఒక సమస్య ఇస్తే అనేక మంది కవులు అనేక విధంగా పూరించినట్టుగా ఆ పద్యాన్ని కూడా పూరించడం అనేటువంటి దాన్ని మంచి సమర్థులైనటువంటి వాళ్ళు పూరిస్తారు. పాఠాంతరాలు వస్తాయి. పాఠాంతరం ఒకటి రెండే కాదు, ఒక్కొక్కసారి 5, 6 వస్తూ ఉంటారు. రకరకాల తెలుగు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఆ భాగం రాసిన భాగం ఎగిరిపోతే ఎవరికి దొరికింది వాళ్ళు దూసింది పూర్వం ఇంకే తీసుకుంటూ పోతారు. ఇంకే అది కూడా ఉన్నది. అంతా ఆకుల మీద రాసిందే, ఇంకే. ఆకుల మీద రాసినవి ఆ ఆకు ఇక ఎగిరిపోతుంది ఇక దాంట్లో. వాళ్ళ బుద్ధికి ఇంకొక 4-5 శ్లోకాలు పెడితేనే కరెక్ట్ ఇక్కడ సెట్ అవుతుంది ఈ సందర్భం అనుకుంటే ఆ 4-5 శ్లోకాలు కూడా యాడ్ చేసేస్తారు నిస్సందేహంగా. ఇత్సుకత అనేదాన్ని దాని నుంచి వచ్చిందంటారా? ఆది ధాతు అనేటువంటి దాని మీద కొంచెం ధాతు అయినా కావచ్చు అని. దా అంటే ఇవ్వడం అనే అర్థం వస్తుంది కదా, తీసుకోవడం అనేది రాదు కదా. ఆదానం ఆదానం అన్నప్పుడు రైట్, తీసుకోవడం. ఆదిత్సు ఇచ్చార్థంలో దిత్స అనేటువంటి ఇది సరిపోయింది. అది భిహి అనేది బహువచనం, తృతీయలో బహువచనం, అది అర్థమవుతుంది. ఆదిత్సుభి కాకపోతే అక్కడ గుణింతలు రావడంతో వాళ్ళ అర్థం ఆదాన అనేదానికి అర్థం ఆది అనేదానికి మారుతుందేమో. అది అట్లా కుదరదు. అది పూర్తిగా ఆదాన వస్తేనే ఆ అర్థం తీసుకోవడం అనే అర్థం. దిత్సు అనేది అంటే దాదా అనే ధాతువునకి బహుశా అది కావచ్చు అనుకున్నాను, అదే వస్తుంది అప్పుడు దిత్సు. దిత్సు దొరికింది మనకు దీంట్లో ఈ అష్టాధ్యాయ.com అష్టాధ్యాయ.comలో చదువుతుంటే తెలుస్తాయండి ఇవన్నీ మనకు, లేకపోతే ఒకసారి చదివితే తెలిసేది కావు ఈ పదాలన్నీ కూడా. దిత్సుకు అవసరం దిత్సు అయింది. ఇవ్వడం ఎవరు, ఆదానం అంటే స్వీకరించడం, అంతే. స్వీకరించాలని కోరిక ఉండడం అంతే కదా, గ్రహింపాలన్నారు కదా, అంతే కదా, కోరిక దాంట్లో. ఆదిత్యం అంటే గ్రహించాలి, పొందాలి, స్వీకరించాలి అనేటువంటి కోరిక. దానం అంటే ఇవ్వడం, ఆదానం అంటే స్వీకరించడం. ఆ స్వీకరించేటువంటి ఇచ్చార్థంలో సన్నంతంగా సన్ అనేటువంటి ప్రత్యయం ద్వారా ఆదిత్సు ఇది ఆదిత్స ఆదిత్సు ఆదిత్సుది అదే కావచ్చు అనుకుంటున్నాను నేను. ఎప్పుడో చూశాను, కావచ్చు అనుకున్నాను. సరే అయినా ఒకసారి మీరు ఈ సన్నంతమైనటువంటి రూపాలు ధాతువులు ఉంటాయి. ఆదిత్సతి, దిత్సతి అనేటువంటి మన పరస్పర ధాతువులు. ధాతువులు ఎన్ని రకాలు చెప్పుకున్నాము గుర్తుగా, కర్తరార్థకంలో, కర్మణ్యర్థకంలో, తర్వాత యంగంత లింగ ఏమిటి యంగంతంలో ఇవి, తర్వాత ఈ ఇచ్చార్థంలో ఉన్నటువంటి సన్నంత ధాతువులు ఇవి మళ్ళా 10 లకారాలు, 10 దాట్లు. ఆదిత్సతి అది దానికి కోరిక అనే అర్థంలో ఆదిత్సా స్త్రీలింగం కోరిక, దానికి కర్తరార్థంగా ఆదిత్సు అవుతుంది. అది మూలింగాలు. ఆదిత్సు అనేది పుంలింగం, స్త్రీలింగం, సింగల్ మూలింగాలు, దుకారాంతరం. ఆదిత్సు అనేది పుంలింగం, స్త్రీలింగం, సన్నంత ధాతు. సింజితం అంటే ధనులు, రూపురాల యొక్క సింజితములు, ఆ ధనులను పొందాలని కొంటున్నారు. మీరు కూడా నడిస్తే తాము కూడా ఆ విధంగా రావాలి, అంటే వాళ్ళు నడుస్తుంటే అటువంటి స్టెప్పులు రావాలి అనేటువంటి దాని
ఆ గజ్జేటప్పుడు తను కూడా అట్లానే గజ్జేటప్పుడు రావాలి. నడుస్తూ ఉండే ధనులు కూడా పిల్లలు నడుస్తుంటే కూడా సంతోషపడతారు కదా, ఎంత గమ్మత్తు బాగా నడుస్తున్నారు గజ్జలు వేసుకొని, పిల్లలు చిన్న పిల్లలకి నడక చిన్న పిల్లలకి వేస్తారు గజ్జలు వేస్తారు గల్లు అని. ఇట్లా ఆ నడక ఆ నడకలు చమత్కారమైన ఆ నడకలు చాలా బాగున్నాయి. ఈ విధంగా ఆ నడక యొక్క ధనులను తాము కూడా పొందడానికి ప్రయత్నం చేస్తానన్నట్టుగా ఉంది. హంసానాం రాజహంస, హంసలకు రాజు రాజహంస. హంసలలో రాజు అనమాట. అంటే అట్లా తీసుకోవాలా, అదొక జాతిగా తీసుకున్నారు ఇక్కడ. రాజహంస అనేది ఒక జాతి. రాజు అని రాజహంస అనే పదం మీ ఇక్కడ ఉందా? సంవత్సరాలు సమాధానం ఉండాలి కదా, ఏమైనా ఉంది కదా సంవత్సరం. ఇప్పుడు రాజహంసను ఉపమానంగా తీసుకోవడంలో మరి మీరు రాణి కదా, మరి అక్కడ పుంలింగం ఎట్లా తీసుకోవాల్సి వచ్చింది? ఈ రాజహంసలే ప్రసిద్ధ నడకకు, పుంలింగ స్త్రీలింగకు. రాజహంసలు రాజహంసలు ఇక్కడ ఉపమానం కాదు, అవి నేర్చుకుంటున్నాయి. అదే అక్కడ నేర్చుకుంటున్నాయి. ఇంకా ఎన్నో సందేహాలు వస్తాయండి. నేర్చుకునేవి పుంలింగంగా స్త్రీలింగ సంబంధం లేదు. ఇప్పుడు ఈ వంగి అక్కడ ధ్వనిలో మీరు అన్నట్టుగా ఉపమానంలో రాజహంసలు నడకలాగా ఉంది అనేటువంటిదేమో ఉపమానంగా అర్థం ధ్వనిస్తున్నా, అవి నేర్చుకుంటాయని ఉత్ప్రేక్షలు గురించి అవి నేర్చుకుంటున్న రాజహంసలు నేర్చుకుంటున్నారు. గురుగారు చిన్న శ్లోకం పెట్టాను గురుగారు, అక్కడ అందరూ కొంచెం అలంకారం చెప్పాలా, కొంచెం తెలుస్తాను. ఒకసారి అలంకారం పెట్టాను, పోస్ట్ చేశాను, మన గ్రూప్ లో పోస్ట్ చేశాను. సరే, ఏక భార్య ప్రకృతి రచన వినే ఉంటారు మీరు. ఈ శ్లోకం చర్చ జరిగింది. అప్రస్తుత ప్రశంసనా సార్? అప్రస్తుత ప్రశంసనా? కాదు సార్, కాదు సార్, నేను సందేహం వచ్చి అడిగాను గురుగారిని. అదే అప్రస్తుత ప్రశంస. భార్య ప్రకృతి చంచలాసా ద్వితీయ, భార్యలు ఇద్దరు ఉన్నప్పుడు ఆయన భగవంతుడిది దారు రూపో మురారిహి అని జగన్నాథంలో ఉన్నటువంటి ఒక జగన్నాథ స్వామి గురించి చమత్కారంగా రాసినటువంటి శ్లోకం, చాలా అద్భుతమైన శ్లోకం. అయితే నాకు మీకు ఇంత క్రితం కూడా చెప్పాను, ఇక్కడ చెప్పారు ఒకసారి అనుకుంటాను. అయితే అలంకారం తెలియలేదు నాకు, అందుకుంటున్నాను. అందులో అలంకారమే ఉంది. అది అంటే హేతుప్రేక్ష లేకపోతే విరోధాభాసమా, ఏదో సందేహం వచ్చింది, అందుకనే అడుగుతున్నాను. విరోధాభాసం కావచ్చు. హేతుప్రేక్షమో అనుకున్నా గురువు నేను. అంటే ఆయన కొయ్యబారిపోవటానికి అది హేతుగా భావిస్తున్నారు కదా ఆయన సంసారం తీరుని, అందుకని హేతుప్రేక్షమో అనుకున్నా నేను. స్వరం స్వగృహ చరితం దారుభూతో మురారిహి అని, అయినటువంటి హేతుప్రేక్ష అంటే దీని కారణం ఇది అని ఊహిస్తున్నాడు, అంతే కదా, కారణం కాదు అని నేను భావించాను. ఈ ఉత్ప్రేక్ష కూడా అంటే హేతుగా కాదు, అది ఉత్ప్రేక్ష కూడా కాదు, ఇది హేతుప్రేక్ష కూడా కదా. ఏదైనా అంటే ఒక అంటే కారణాన్ని ఊహిస్తున్నాడు, అది కారణాన్ని చెప్తున్నాడు. ఇవి ఇప్పుడు ఏకాభార్య ప్రకృతి సత్యమే, ఊహ కాదు. అన్ని నిజమే, అన్ని నిజమే, కొయ్యబారడం ఒకటే అబద్ధం. నిజమే ఉంటే అది దీంట్లోకండి. ఇక్కడిది మన పూరిలో మీ గురుగారు చెప్పినట్టు పూరి జగన్నాథ క్షేత్రంలో ఆయన కొయ్య రూపంలో ఉంటుంది, దారు రూపంలో ఉంటుంది, దాన్ని ఊహించి దాని కారణాలు అంటే కారణాలు ఇవి అని కారణాన్ని ఊహించాడు. ఇక్కడ కొయ్యబారడము అంటే అనే అర్థం ఏంటంటే నిశ్చేష్టత అని అర్థం. అక్కడేమో కొయ్యతోటే చేయబడినటువంటి రూపము, ఇక్కడ ఇది చెప్పడం.
ఈ కొయ్యబారడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ కుటుంబ కష్టాలతోటి స్వగృహ చరితంతో ఆయన అవును. కొయ్యబారిపోయినాడు. అంటే దారు రూపం నీకు ఎందుకు వచ్చిందా నాయన అని అక్కడ ఉత్ప్రేక్ష. అది మీరు అన్నట్టు హేతు ఉత్ప్రేక్ష అంటే ఆ, హేతు ఉత్ప్రేక్షగానే అది చెల్లుతుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి అదే 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 గురువు గారు కూడా పెద్దలు చూస్తారు ఈలోగా. పెద్దలు ఉన్నారు అక్కడ చదవకొచ్చి ఒకసారి తీసి అది సందేహం వచ్చింది ఏమిటా అని. ఇలా సహజం లేండి, ఇవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఇలాంటివి. ఏదో చమత్కార శ్లోకం. చమత్కార ఆయనే శ్లోకాలు. అక్కడ తిరుపతి సారీ కాశీలో లో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సంస్కృత ఆయన మాకు క్లాస్ చెప్తూ ఈ శ్లోకం చెప్పాడు. ఆయనకి అప్పటికే నా మీద ఏదో కొద్దిగా భయం అయింది. నేను అక్కడ కూర్చుంటే అన్నిటికీ నాగే చూసుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. అంతకుముందే పురాణం చర్చ జరిగింది, నేను దాని మీద ఏదో అడిగాను, ఇంకేదో అడిగాను. ఆయన తొందరపడ్డాడో ఏటో తెలియదు. ఒక భార్య లక్ష్మీదేవుడు, ఇంకో భార్య సరస్వతి. నేను సరస్వతి ఎట్లా అవుతుంది? పాపం. ఆగాడు. నేనేం జవాబు ఎట్లా చూస్తాను, నేను ఏం మాట్లాడు, నేనేమలేదు. ఆయన సరస్వతి చెప్పుకొని ఏమో ఎక్కువ నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఆయన కోపం అక్కడ వస్తున్నాడు. ఆయన నాగేశ్వరుడు ఆగడి శర్వ రాగే అట్లా ఉంటాడు. రాగడి ఆగడి శర్వగా రాకుంటూ చెప్తాడు, ఏదో చెప్తాడు. ఏకా భార్య ప్రకృతి వచ్చేలా. కానీ శ్లోకం చాలా చమత్కార శ్లోకాలు అన్నట్టు. ఇది మరి ఊహలో ఉన్నటువంటిది, కాకపోతే ఇవన్నీ ప్రత్యక్షమైనటువంటి కారణం మాత్రమే. అవును, ఊహ కారణమే ఊహ. ఇందులో అచల ఎవరు, చంచల ఎవరు సార్? శ్రీదేవి, భూదేవి. భూదేవి శ్రీదేవి అండి. భూదేవి అచల, అచల. శ్రీదేవి చంచల. ఆమె అసలు ఈమె ఒక ఇంట్లో ఉండదు. అంటే అచలానే మొదటిది అన్న అర్థం. అవును, మరి ప్రకృతి అచల అన్నాడుగా. భూదేవే మొదటి భార్య అని. భూమి గద అన్నటువంటిది లక్ష్మీదేవికి చెంచడానికి అట్లా అంటలేను, అది కూడా అర్థం ఇది. కానీ భూదేవే మొదటి భార్య అని అర్థం అని. నిజానికి లక్ష్మీదేవి కూడా చంచల కాదు, మొదటి భార్య, మనసులోనే ఉంటుంది మొదటి ఎప్పుడు. భార్య అని ఒక భార్య అన్నాడు అంతే. ఇద్దరు భార్యలో అంటది. ఏకా భార్య ప్రకృతి అచల, చంచల సా ద్వితీయ. ఇంకా అంతకంటే పుత్రో అనంగో త్రిభువనజీ మన్మథో దుర్నివారః. వాడికి ఒక లక్షణం కాదు, ఎన్ని లక్షణాలు ఉన్నాలో అన్ని ఉన్నాయి వాడికి. శేషశయ్యా అప్యుదధి శయనం ఉదధి శయనం వాహనం పన్నగారి స్మారం స్మారం స్వగృహ చరితం. అయ్యా నీ ఇంటి గురించి చెప్పుకుంటే చాలు, ఇంతకంటే గొప్ప విశేషాలు ఎక్కడ ఉండవు. మరి కొయ్యవాళ్ళకి ఏం చేస్తాడు పాపం? దారుభూతో పురారి. ఎవరికైనా ఈ కష్టాలు లేరండి, దేవుడు అంటేనే ఈ కష్టాలు ఉంటాయి. శివుడి గురించి కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆడుకున్నంత కవులకు, కవులు ఆడుకున్నంత దేవుళ్ళను. అంతే మరి. పింగళి లక్ష్మీకాంత్ అంటాడు, లక్ష్మీకాంతం గారు ఏమంటారు, మహాభారతం 25,000 ఉన్న శ్లోకాలు 1,00,000 శ్లోకాలకు ఎదిగిపోయింది, అది మహాభారతం అయిపోయింది. జయ అనేటువంటి అక్కడ ఏమిటంటే ఉపాఖ్యానాలు చేర్చడం ద్వారా అయింది. వచ్చినా కొద్ది చేసుకుంటూ పోయారు. ఊహాత్మకమైన కావ్యం కాదు కదా, కావ్యాన్ని ఇష్టాన్ని చేయలేదు, ఏదో రకంగా పెంచడం కొరకు కాదు. మూలకథం, భారతం మూలకథ మీరు అన్నట్టుగా 20,000 ఎంతో ఉంటాయి. కానీ దాంట్లో అనేకమైనటువంటి ప్రశ్నలు, దాని ధర్మ సందేహాలు, వాటి మీద తర్వాత వాటి సంబంధించిన కథలు, అట్లానే ధర్మ నివృత్తి కొరకు చేసేటువంటి భగవద్గీత లాంటివి, విష్ణురాధరావు లాంటివన్నీ ఉన్నాయి కదా. తర్వాత పెరిగినాయి ఎంత. భారతం కావ్యం కాదు, అదే ఇతిహాసం. కావ్యం అంటే రామాయణానికి మాత్రమే కావ్య లక్షణం ఉంది. అదే రామాయణం మాత్రం మహాకావ్యం అన్నారు, కానీ భారతం కావ్యం కాదు. భారతంలో ఉన్నటువంటి సందేహ నివృత్తికి సంబంధించి, ధర్మకు సంబంధించినటువంటి ఇతిహాస నతత్రత ఖచ్చిత అని దీంట్లో లేని విషయం అంటే ధర్మార్థ కామోక్షాల విషయంలో కూడా దాంట్లో ఉందని విషయాలు దేంట్లో లేవని. కనుక దీంట్లో అన్ని ధర్మ సందేహాలు వాళ్ళు అడగడం, చెప్పడం, దైవ ఉదాహరణ చెప్పడం, ఉపాఖ్యానాలు చెప్పడం అట్లా ఉంది. ఇప్పుడు ఈ ఏకభార్య లాంటి శ్లోక దాంట్లో మనం దొరకకపోదా, దాంట్లో ఉన్నటువంటి భరతం విధానం అవన్నీ ఒకటికి చేర్చేప్పుడు మహాభారతం అయింది 1,00,000 శ్లోకాలు.
అంత ఉద్గ్రంథమైనటువంటి గ్రంథం మళ్ళీ లేదు. రామాయణం అంతటి మహాకావ్యం కానీ, భారతం అంతటి ఒక ఇతిహాస గ్రంథం, మరి ఇంకేదో గ్రంథం కానీ మనకు దొరకదు, అద్భుత గ్రంథాలు. అయితే స్కంద పురాణం ఒకటి ఉంది. స్కంద పురాణం 80,000 శ్లోకాలు అంటారు. 1,00,000 శ్లోకాత్మకం కూడా చెప్పేటువంటి మాటలు కూడా ఉన్నాయి. మరి ఉంటే ఒకవేళ ఆ పురాణం, ఒక స్కంద పురాణం దాంతో పోటీకి రావచ్చు. ఆ. ఇంకా చెప్పారు. మన శ్రీనాథ మహాకవి ఆయన భీమఖండం రాసేటప్పుడు ఏం చేశారంటే, భీమఖండం తెలుగులో రాసేదానికి విలువ ఉండదని దాన్ని సంస్కృతంలో స్కంద పురాణంలో అంతర్గతంగా ఆయన్నే రాసేసి, సంస్కృతంలో రాసేసి దానికి తెలుగు అనువాదంగా రాసిందని విమర్శకులు నిర్ణయించారు. అది ఎందుకంటే దీనికి ప్రామాణ్యం కావాలి, దీనికి గౌరవం రావాలి అంటే ఆ కాలం అంతా అనువాద యుగం కాబట్టి అందుకొరకు అందులో ఒక ఖండం పెట్టాడు, భీమఖండం అని పెట్టి రాసేసి. కాశీఖండం అనేటువంటిది ఉంది కదా, కాశీఖండం అని భీమేశ్వరపురం భీమఖండం అని ప్రత్యేకంగా రాశాడట. సంస్కృతం రాశాడు, సంస్కృతంలో. అందులో స్కంద పురాణం అంతర్గతంగా ఆయన. కానీ చాలా స్కందం చాలా పెద్ద గ్రంథం అది. దానంతా పూర్తిగా దొరకడం కూడా కష్టమే, అట్లా ఉంది అది. నాకు ఒకటి ఉంది అనుమానం, నందీశ్వరుడి గురించి నేను చూసిన పురాణాలు, లింగ పురాణాలు, శివపురాణం, స్కంద పురాణాలు మొత్తం చూడకుండా కొంత చూసాను అక్కడ కూడా. కానీ ఎక్కడ కూడా నందీశ్వరుడు అంటే వృషభ రూపంలో ఉన్నట్టుగా లేదు దాంట్లో. మరి ఇది ఎక్కడ ఉందో నాకు తెలియదు. నంది అంటే వృషభం అనే అర్థంలో లేదు. ఆయన ఒక శివుని కుమారుడుగా, శివుని వంశంగా పుట్టినటువంటి వాడుగా అతనికి గణాధిపత్యం ఇచ్చినట్టుగా లింగ పురాణాలు ఉంది. కానీ త్రిపురాసుర సంహారం కొరకు అందరూ అన్ని రకాలటువంటి బాటల్లో పెడితే నంది కూడా వృషభరుడై యుద్ధానికి వెళతాడు అన్నది. దాన్ని కూడా ఆవాహన ఎక్కి యుద్ధానికి వెళతాడు అనేటువంటి దాంట్లో ఎక్కడ ఉంది, లింగ పురాణాలు ఉంది. మరి కానీ వృషభ రూపం ఎక్కడ వచ్చింది అనేటువంటి మనకు ముందు నందిని స్మరిద్దాం అని చెప్తుంటాం. ఉంటుంది, ఎక్కడ ఉండకపోదాగా మనం చూడడంతో కాదు, కానీ ఎక్కడో నేను చూడలేకపోయాను ఎక్కడ అనేటువంటి. ఎక్కడైనా ఉంటే ఏమన్నా అడుగుదాం పండితులని కూడా. ఎక్కువగా ఉంటే ఏమైనా లింగ పురాణం, శివపురాణాలు, లింగ పురాణం లాంటి దాంట్లో శైవ దాంట్లోనే ఉండాలి కానీ దాంట్లో లింగ పురాణంలో ఇది మామూలుగా ఆస్ట్రాలజీలో ఉందండి. అంటే మళ్ళీ నాకు ఛాన్స్ దొరికింది కదా అని నేను మాట్లాడితే బాగుండదు. ఇది ఆస్ట్రాలజీలో వృషభ రాశి తర్వాత మిథున రాశి ఉంటుంది. అంటే అక్కడ మనకు వృషభము అస్తమిస్తున్న తర్వాత మిథునం అస్తమిస్తుంది. కాబట్టి వృషభం కిందకి వెళుతుంది, దానిపైనకి మిథునం వెళుతుంది. మిథునం అనేటటువంటిది జంట, దాన్ని పార్వతీ పరమేశ్వరులుగా చెప్తారు. కాబట్టి దానికంటే ముందుగా అస్తమించేటటువంటి రాశి వృషభం. కాబట్టి వృషభాన్ని ఆసనంగా తీసుకున్నటువంటి వాడు శివుడు వృషభ వాహనుడు, ఆ రకంగా చెప్తారు. నంది అలాగే మనకి ఇక్కడ సింహము, కన్య ఈ రెండు కూడా ప్రక్కన ఉండే రాశులు. కన్య అంటే సింహం అస్తమించిన తర్వాత కన్య అస్తమిస్తుంది. కాబట్టి కన్య అంటే అమ్మవారు. అమ్మవారికి సింహాన్ని వాహనంగా చెప్తారు. ఇవి ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి రూపం. దీని నుంచి వాళ్ళకు ఇది ఆ యంత్రాన్ని ఇవ్వడం జరిగింది. వృషభ యంత్రం ద్వారా మాత్రమే రుద్రుణ్ణి మనం ఆవాహన చేసుకోగలుగుతాము. అది వృషభం అనేది ఒక యంత్రం. అలాగే ఇక్కడ సింహం అనేది కూడా ఒక యంత్రం. ఈ యంత్రం ద్వారానే అమ్మవారిని మనం స్వాధీనం చేసుకోగలుగుతాము. కాబట్టి వృషభారూఢుడిగా పార్వతీ పరమేశ్వరులు ఉంటారు అంటే అర్థం అక్కడ వృషభ యంత్రాన్ని మనం ఆవాహన చేస్తే తప్ప శివపార్వతులను ఆవాహన చేసుకోలేము. అందుకోసం ఖచ్చితంగా శివాలయంలో ఆయనకు ఎదురుగా అక్కడ వృషభాన్ని, అదే నందిని ఉంచడం అనేటటువంటిది ఒక ఆచారంగా ఉంది. చాలా గ్రంథాల ద్వారా నంది అనేటువంటి పదం కనుక ఉంటుంది, పురాణాలు ఎక్కడ ఉంటుంది. నేను చూసి చోట కదా వాళ్ళు ఏం చెప్తున్నారు, లేకపోతే నంది వృషభం కాదని కాదు, నాకు చూసినటువంటి నంది పదాల్లో కూడా నంది అనేటువంటి దాంట్లో కూడా
ఒక సాకారం, ఒక మానవాకారం లేనట్టు లేదు, మామూలు ఒక దేవత అర్థంలో కనబడ్డది. దానికి లింగ పురాణంలో పార్వతీ పరమేశ్వర్లు అంటే శిలాదుడు అనేటువంటి మహర్షిని తపస్సు చేసి ఆయన వరం కావాలని కోరుకోండి, ఏం కావాలి కోరుకో అని శివుడు అడిగితే నీలాంటి కుమారుడు కావాలి అంటాడు. అంటే నా వంటి కుమారుడు ఉంటాడు, నేను అద్వితీయుడిని, మళ్ళీ నా వంటి ఇంకోటి అంటే నాతో సమానమైనటువంటి వాడు. అంత సామర్థ్యం ఎవరికి ఉండదు కనుక కావాలి, నీ కోరిక దేవుడు నేనే నీకు నీ అంశతో పుడతానంటే తానే అంశగా పుట్టి తానే నందిగా పుట్టాడు. ఆ నందికి మళ్ళీ ఉపనయనాది సంస్కారాలు చేసి గాణాధిపత్యం ఇచ్చినట్టుగా దాంట్లో లింగ పురాణంలో ఉన్నది. ఆ లింగం అతడు శివునికి బండుగా ఉంటాడు. అట్లానే దేనికైనా సహకారంగా ఉండడం, వెంబడి ఉండడం. అట్లానే యుద్ధంలో త్రిపురాసుర సంహార యుద్ధంలో అందరూ దేవతలందరూ వెళ్తారు, అందరు కూడా తమ తమ మొత్తం సైన్యంగా అంతా, అంటే మహావిష్ణు మొదలు అందరూ కూడా వాళ్ళంతా కూడా యుద్ధానికి వెళ్ళే సమయంలో కూడా నంది కూడా తను దాని మీద వృషభారూఢై వెళ్తాడు అనమాట. నంది వృషభం వెళ్ళి యుద్ధం వెళ్ళడం ఏమిటి, నేను అక్కడ మొదలు కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదేమిటి మొట్టమొదట నేను లింగ పురాణ అనువాదం చేసిన నా మొట్టమొదటి అధ్యాయం అదే. అది అంటే నేను మధ్యలోంచి ఎన్నుకున్నా. 54, 51, 54 అధ్యాయంలో ఉంది అది. అక్కడ నేను ప్రారంభం చేసి దాంట్లో త్రిపురాసుర కథ అంతా వస్తూ దాంట్లో యుద్ధానికి వెళ్ళడానికి చోట వచ్చినప్పుడు నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కూడా ఎక్కడ కూడా నాకు దొరకలేదు. సరే, నాకు దొరికినంత మాత్రాన నంది తప్పు అనే కాదు, అది కాదు కానీ, కానీ ఇంకెక్కడైనా ఉంది అట్లాంటి శివపురాణాలు కూడా నాకు అట్లా కనబడ్డాడు అనిపించలేదు నేను చూసేంత వరకు. ఇది ఇంకా ఇంకా మంచి పరిచయం చేయాల్సి వస్తుంది ఎక్కడైనా, లేదా స్కంద పురాణం ఉండవచ్చేమో. స్కంద పురాణంలో కూడా నేను చూసిన ఘటనలు ఎక్కడ కనబడలేదు. స్కంద పురాణం మహా పెద్దది కనుక ఇంకెక్కడైనా ఉండవచ్చు అంటే. ఇది ఒకవేళ ఉంటే ప్రక్షిప్తం అని అనుకోవాలి. అంటే అసలు బసవ పురాణం మీరు చదివిందే నాకు అది కరెక్ట్ అని అనిపిస్తున్నది. అది ఇప్పుడు బసవ పురాణం అని ఒకటి ఉంది పురాణం కదా సార్. 80 అధ్యాయం 85,000 శ్లోకాల్లో కూడా ఉంటుంది. దాన్ని మనం మొత్తం చదవలేం కదా, మనం చదవలేదు. అన్ని పురాణం నేను చూసేంత వరకు, ఇప్పుడు మిగతా పురాణం చాలా పురాణం చదివాను నేను. వరాహ పురాణం చదివాను, ఇంకా విష్ణు పురాణం చదివాను, ఇంకే చాలా పురాణం చదివాను. పురాణాలు కూడా ఎక్కడ కూడా నాకు ఈ వీళ్ళే కాదు, అంటే శివునికి సంబంధించిన ఘట్టాలు చాలా కనబడ్డటువంటి కేవలం వాళ్ళ యొక్క వివాహము ఇంకేదో నంది ఈయన గురించి లేదు, ఎక్కువ కనబడలేదు అట్లా. ఇది బసవ పురాణం అని ఉంది కదా సార్ ఒకటి. బసవ పురాణం రాశాడు. బసవ పురాణం తెలుగులో బసవ పురాణం తెలుగుది కదా, సంస్కృతం కాదు. అదే అష్టాదశ పురాణం లేదు, అష్టాదశ పురాణం లేదు. అది బసవ పురాణం సంస్కృతం కాదు. అది పశువు అనే పదం నుంచి బసవ వచ్చింది. అది పశువు అనేటువంటి పదం నుంచి వచ్చిన బసవ. అది ఈయనే రాసినటువంటిది. పాల్కొరకు మీరు ఏమంటారు దాన్ని, అది ద్విపద పాల్కూరు రాసినటువంటిది ఉంటే దాంట్లో ఉండవచ్చు కానీ సంస్కృత పురాణాలు నేను చెప్తాను. ఇంతకుముందు శేషగిరిరావు గారు చెప్పిన శ్లోకానికి దాంట్లో ఉన్న అలంకారం విభావనాలంకారం. కారణం లేకుండానే కార్యం సాఫల్యమైనట్టుగా చూపెట్టిన విభావనాలంకారం. విభావనాలంకారం 5 రకాలు ఉంటాయి. 5 రకాల్లో ఇదొకటి. సరి అయిన కారణం లేకుండా కార్యం జరిగినట్టు చెప్పడం విభావన అన్నమాట. చంద్రాలోకం ప్రకారం విభావనాలంకారం కారణం. ఇటువంటిది శివుడికి కూడా ఒకటి ఉన్నది. ఒక ఆయన అడుగుతాడన్నమాట ఒక పండితుడిని, శివుడు విషాన్ని ఎందుకు మింగాడయా అంటే ఆ కారణాలు చెప్తాడన్నమాట. ఏంటంటే తను వృషభ వాహనుడు, అమ్మవారు ఏదైతే ఉన్నదో సింహవాహిని. ఆ సింహం ఏదైతే ఉన్నదో ఎద్దుని చూసి గుర్రు గుర్రు అంటుంటాడట. అది తర్వాత గౌరవాహనుడు, సుబ్రహ్మణ్యుడు. తర్వాత ఏదైతే ఉన్నదో సర్పాలను ధరించుంటాడు శివుడు. ఆ శివుడు ఏదైతే ఆ మయూరం ఏదైతే దాని మీద ఎప్పుడు తలను మొక్కుతుంటాడట, ఇట్లా ఎప్పుడు దాన్ని కబడిద్దామా అని చెప్పి. తర్వాత మూషక వాహనుడు ఏదైతున్నా గణపతి వాహనం మూషకం. అయితే ఆ మూషకాన్ని చేస్తానికి కబడిస్తానికి ఇది ప్రయత్నం చేస్తుంట. వీటన్నిటినీ అట్లా వద్దు మనవాడు అట్లా ఏకు అని చెప్తుంటే కూడా వాడు వినడం లేట. అందుకోసం విసిగిపోయి గణం మింగాడట ఆయన. విసిగిపోయి భరించలేక
కరణం మింగాడని చెప్పి ఒక ఆయన చమత్కరించాడు. ఇది చాటుపద్యాల్లో ఉన్నది, చాటుపద్య మణిమంజరిలో ఉన్నది. చాలా ఉంది. నేను అప్పుడు తెలుసుకున్నాను చెప్పాను ఒకసారి, దీని గురించి చాటుపద్యానం గురించి ప్రసంగించినప్పుడు చెప్పాను తెలుసుకున్నారు. నాకు అలంకారం ఇంకంత గ్రిప్ లేదు. అంటే చూస్తాం కానీ దాదాపుగా వాటి మీద చదివాం కానీ పాఠాలు చెప్తే బాగా వాటి వేస్తాయి. పాఠాలు తక్కువ అయిపోయాయి కనుక నాకు అవి కొన్ని ఆ వందలు idea ఉంటాయండి. ఉందా? మనం ఒకదాంట్లో చిన్న చిన్న ఆకు తేడాతోటి వేరువేరుగా కనిపిస్తాయి. ఇప్పుడు విభావన అనేటటువంటి విశిష్టమైన ఒక భావన కలిగించడం అనేటటువంటిది అక్కడ కనిపిస్తుంది. అలాగే ఎన్ని రకాలైన ఉంటాయి, చిన్న చిన్న తేడాతో అలంకారాల పేర్లు మారుతుంటాయి. అవన్నీ గుర్తుండాల్సిన చెప్పాడు. అంటే ఒక్కొక్క విషయంలో పరీక్ష కోసం చదువుకున్నాం అంతవరకే. 5 రకాలు చెప్పాడు. పండితులకు అభిప్రాయ నాకు భేదాలు ఉంటాయి. పండితులు కూడా ఒక అభిప్రాయ- దాని ఒక అలంకారం ఒకటైతే ఇంకో అలంకారం అయితే ఇప్పుడు కొత్త అలంకారం సృష్టించి పేరు రాసి పెట్టేస్తారు, లక్షణాలు పెట్టేసి అంతే. అంతే. ఆ, అన్ని పరీక్ష కోసం చదవడమే అవి. మళ్ళా అన్ని అలంకారాలు ఎన్ని అవి మనం అలంకార సర్వస్వం లాంటివి చదివితే మనం పిచ్చి పట్టిపోతుంది. అవునబ్బో. ఒక అలంకారమే వందలకు పైగా ఒక భేదాలు ఉన్నాయి. ఉత్ప్రేక్ష 96 రకాలని చెప్పాడు ఉత్ప్రేక్ష. ఎన్ని అలంకారాలు అవన్నీ మనం దానిలో పెడితే మనకి ఏదో టూకీగా చంద్రాలోకం ఒక అలంకారం ఒక ఉదాహరణ తీసుకున్నారు కానీ అది కేవలం దాని బేసిక్ చేసుకొని చదివితే మిగతా దాంట్లో పోయినాక ఒక ఉపమాలంకారమేలోనే మరి ఒక కోర్స్ అంతా అయిపోతుంది, సంవత్సరం కోర్సు అట్లా ఉన్నాయి. చాలా రూపకాలంకారం చాలా ఉన్నాయి, ఉత్ప్రేక్ష అలంకారం చాలా ఉన్నాయి, ఎన్ని రకాలైనటువంటి దాని మీద కూడా. నేను తిరుపతిలో దీని మీద రూపకాలంకారం మీద ప్రసంగం చేశాను. ఇది మన దీక్షిత్ ఆయన రాసినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి నాకు వాళ్ళు దీన్ని చెప్పుకున్నారు. తండలో అలంకారం మీద రాసి ఉపన్యాసం సెమినార్లో రమ్మన్నారు. అంటే అలంకారాల మీద కూడా చాలా కష్టం. ఎన్ని అలంకారాలు ఎన్ని రకటువంటి వాటిని తీసుకోవడం అనేటువంటి పేరు కూడా జ్ఞాపకం ఉండేటువంటి కష్టం. నేను చదివినట్టు గుర్తున్నది, అదే చూసా, రెఫర్ చేసేసరికి విభావన అని చంద్రాలోకంలో కనబడ్డది. నేను అదే అనుకుంటా. కారణం అవును. అవి ఉన్నటువంటి దాన్ని బట్టి కారణం కార్యం అనేటువంటిది ఉంది కదా. కారణం లేకుండా కారణం లేక కార్యం ఉండడం ఏమిటి అనేటువంటి ఉన్నాయి. కార్యోత్పత్తి ఆయన 5 రకాలు చెప్పాడు. పూర్తి కారణం లేకుండా అన్నాడు, కొంత కారణం, తగినంత కారణం లేకుండా అన్నాడు. 5 రకాలు చెప్పాడు దాంట్లో. ఇంకా సరే మరి వాటికి అయ్యా చిన్న రిక్వెస్ట్, చెప్పండి. మా మనవరాలకి ఆశీస్సులు ఇవ్వండి. మా తినరా ఒకసారి విష్ చేస్తారా? పెద్దవాళ్ళు మా గురువు గారు విష్ చేస్తారా? మహతి అండి పేరు, ఒకసారి విష్ చేయండి, బాగా చదవాలని. ఏదో చదువుతున్నారు కదా, బెంగళూరులోనే ఎక్కడ చదువుతున్నారు కదా. బెంగళూరు ఎక్కడ చదువుతున్నారు కదా. బెంగళూరు క్రైస్ట్ కాలేజ్ లో చదువుతుందండి. వెరీ గుడ్. మంచి డాన్సర్ అండి, అద్భుతమైన డాన్సర్. ఓహో, శుభాశిస్సులు చాలా అభివృద్ధి. అందరూ ఇక్కడ ఉన్న పండితులందరూ కూడా వాళ్ళ ఆశీస్సులు అందిస్తున్నారు. అందరూ కూడా పెద్ద పెద్ద అందుకే పెద్దవాళ్ళందరూ ఉన్నారనే రమ్మన్నారు. అఖండ విద్యా ప్రాప్తిరస్తు. నమస్కారం పెట్టు. ధన్యవాదాలు. ఏం చదువుతుంది? ఏం చదువుతున్నావే? నాకు తెలియదు. నువ్వేం చదువుతున్నావు? బిఎస్సి ఏంటి? అకౌంట్స్ అనాలిసిస్. బిఎస్సి అనాలిటిక్స్, అకౌంట్స్ అనాలిటిక్స్. మాకు సరిలేదు, ఇంకా స్కూలింగ్ లెక్కనే అనిపించింది అమ్మాయి. అదే కదండి, 17th ఇయర్, ఇప్పుడే జస్ట్ ఎంటర్ ద డ్రాగన్ అన్నమాట. మీతో పాటు వచ్చిందా సింగపూర్? సింగపూర్ క్రిస్మస్ హాలిడేస్ కి వచ్చిందండి. మీతో పాటు? మాతో పాటు రాలా, అది వేరే వచ్చింది, వాళ్ళ అమ్మ వెళ్ళి తీసుకొచ్చింది. మేము వేరే, అది వచ్చిందనే మేము దాంతో స్పెండ్ చేద్దామని వచ్చాం. ఓకే, మంచి డాన్స్ అండి, మంచి నృత్యం చేస్తుంది, భరతనాట్యం చాలా వచ్చు, స్విమ్మింగ్ వచ్చు, యోగా వచ్చు. కొరియా వెళ్ళి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రైజ్ తెచ్చుకుంది యోగాభ్యాసంలో. స్విమ్మింగ్ వచ్చు, చాలా వచ్చు. ఎప్పుడైనా పెట్టండి నృత్యం చిన్నగా చూస్తాం. పెడదాం, మన సభల్లో ఎప్పుడైనా పిలిచి పెడదాం. వర్మాల వారితో ఆల్రెడీ చెప్పాను,
గ్రూప్ లో కూడా పెట్టండి ఒకసారి చూద్దాం. క్యారమ్స్ లో కూడా పెడతా. క్యారమ్స్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్ ఛాంపియన్షిప్ తెచ్చుకుంది. చాలా ఉంది. సంతోషం. శుభాశీస్సులు. థ్యాంక్ యూ. అందరికి కూడా శుభరాత్రి. శివరాత్రి సార్. స్వస్తి ప్రజాభి పరిపాలయంతాం మార్గేణ మహీమహీ గుంబ్రాహ్మణి సంస్థితం లోకా సమస్తా సుఖీ. స్వస్తి. ధన్యవాదాలు. చేస్తున్నాను.